నేను సినిమాల గురించి కూడా మాట్లాడతలేదు. ఆ సినిమాలు తీశారు వారు, ఎప్పుడు పోలీసులను వ్యక్తిగతంగా నువ్వు మంచిగా పనిచేయట్లేదు, నువ్వు అది చేస్తావు, నీ గురించి నాకు నష్టం జరిగిందని ఏ ఫిలిం యాక్టర్ కానీ ఆ సంస్థలు కానీ మాకు చెప్పలేదు. కానీ డెలివరీగా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను తప్పించుకోవడం కోసం పోలీసుల మీద బదనామా నొక్కేద్దాం. నేను ఆ విషయాల నిజానిజాల కంటే మేనేజ్మెంట్ అనేవాడు, నేను నా ఇంటికి ఒక పెద్ద అతిథి వస్తారు, వచ్చినప్పుడు ఆయన నువ్వు ఈ సోఫాలో కూర్చు టీవీ చూడని నేను బయటికి ఐ కాంట్ గో అవుట్ సైడ్. కానీ నా ప్రెమిసెస్లో ఏమేమి జరుగుతున్నదో నిమిషానికి సమాచారం ఉంటుంది. సార్ ఇట్లా జరిగింది, స్టాంపేడ్ అయింది, మనోళ్ళు బౌన్సర్లు కొంతమందిని నెట్టేసిన తర్వాత అక్కడ ఒక ఇష్యూ అయింది, మీరు బయటికి పోండి అని చెప్పే ఉంటారు, చెప్పకుండా ఉండరు. ఎందుకంటే అది చాలా సీరియస్ ఇష్యూ, అది అర్ధరాత్రి పూట జరిగింది కాబట్టి నువ్వు సైలెంట్గా ఉన్నావు. అదే డే టైంలో అట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే దానిని ఆపే తరం ఎవరికైనా అవుతుందా మీరు చెప్పండి? అవుతుందా? ఆవేశపరులు ఉంటారు, ప్రతి ఒక్క మైండ్ మనస్తత్వం డిఫరెంట్గా ఉంటుంది. అదే కదా చెప్తున్నా, ఆయన చర్యలు మీరు చూశారు కదా, ఆ సిపిఆర్ చేపిస్తున్నారా పోలీసులు? చెప్పేది వినండి, చూస్తారా? మనిషి వచ్చిండమ్మా చూస్తారు, ఏదో ఇష్యూ అయింది వెళ్ళిపోతారు కదా. ఇక్కడ ఎందుకుంటారు? ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన బయట ఏదో ఇష్యూ జరుగుతుంది, మీరు ఉంటారా? వెళ్ళిపోతారు. అదేదో ఇంపార్టెంట్ అని పోతారు. అక్కడ ఏదైనా ఒక బ్లాస్టింగ్, ఒక కొట్లాట, ఒక దొమ్మి, ఒక అల్లరి కనపడితే ఉండరు కదా. ఇప్పుడు పోలీసు అనేవాడు కూడా మనిషే, కానీ నీకు డ్యూటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వేసినాం? డ్యూటీలో ఉన్నవాళ్ళు అందరూ నీ దగ్గర కూడా కొంతమంది ఉంటారు, డయాస్ మీద ఉంటారు, టైలెంట్లో ఉంటారు, ఊరు బయట ఉంటారు, టాయిలెట్స్ దగ్గర ఒకటి ఉంటారు, బందోబస్తు ఎక్కడ ఉంటారు, అట్లుంటుంది. నీ దగ్గర ఉన్నవాడు చూడవచ్చు, చూడలేదని నేను అంటలేము. మేమేమి మానవాతీత మనుషులం కాదు. ఒక ఫిలిం హీరో అక్కడికి వచ్చిందంటే చూడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. మరి అట్లనే ఒక లీడర్ ఎవరైనా వచ్చిందంటే ఆయన దగ్గర పోయి చూడాలి, టీవీలలో పడాలి, చాలా మంది పోతారు. మా వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు పోయి ఉండొచ్చు, కానీ డిప్లాయ్మెంట్ చేసిన ఫోర్స్ మొత్తం అక్కడికి పోయింది అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఆధారం ఉందా? లేదు. ఎవరు? బౌన్సర్లు వెళ్ళిపోయింది కదా, ఆల్రెడీ థియేటర్ నింపి పెట్టుకున్నారు. నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ థియేటర్. బయట ఏదైతే ప్రదేశం ఉన్నదో అది పబ్లిక్ గ్యాదరింగ్కి అనువుగా లేదు అనే విషయాన్ని ఆ కన్సర్న్ పోలీసు వారికి చెప్పిన తర్వాత కూడా నేను 10 అడుగుల దూరమే జులూస్ తీస్తా, 5 అడుగుల దూరమే జులూస్ తీస్తా అంటే సో ఇన్వాల్వ్ అయితే ఏంటిది? సో చెప్పండి, ఇన్వాల్వ్ అయింది, నేను చూడను, నా 4 రోజులు టైం పడుతుంది. వాట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్? ఎట్లా పంపుతారు? చెప్పేది వినండి. ఆల్రెడీ నువ్వు పబ్లిక్ గ్యాదరింగ్లోకి వచ్చేసినావు, నీ చుట్టూ ఒక 5,000 మంది ఉంటారు, నా దగ్గర ఉన్నది 20 మంది 30 మంది స్టాఫ్. నేను 20 మందితో నేను 5,000 మందిని కంట్రోల్ చేయగలుగుతానా? పక్కా తీసుకుంటాం, పక్కా. చెప్పేది వినండి, ఒక్క నిమిషం వినండి. ప్రైవేట్ సెక్యూరిటీ అనేది ప్రైవేట్, ఇట్ ఈజ్ ఏ ప్రైవేట్. వాడు చట్టానికి అతీతుడు కాదు, చట్టంతోనే పనిచేయాలి, చట్టంతోనే పనిచేయాలి. హీ ఈజ్ నాట్ సపోజ్ టు త్రో ఎనీవన్. నువ్వు నీ మనిషికి చుట్టూ ఉండండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, రోప్ ఉంటుంది, దానికి ఒక అడ్వాన్స్ పైలటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది పోలీసు వారు నీకు ప్రొటెక్షన్ ఇస్తే ఇవన్నీ జరుగుతాయి. నువ్వు ఎవరినో చదువురాని అంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో అనుభవం లేని వాడిని తీసుకుని వచ్చి బాగా కండలు బాగున్నాయని చెప్పి నువ్వు వాడిని పోయి ఈయన అంటే జైలు పోతుంది. ఏం జరుగుతుంది? చట్టం ఆ పని చేస్తుంది. ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టారంటున్నావు, మరి కేసులు పెట్టారంటే నువ్వు దాన్ని ఎక్కడ ఛాలెంజ్ చేయాలి? మీడియా ముందు ఛాలెంజ్ చేయాలా? మనం కాదు కదా అథారిటీ.
మీరు చాలా డిఫరెంట్ వ్యాఖ్యానాలు వచ్చినాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దోస్ డిబేట్స్. ఆ వ్యాఖ్యానాల్లోకి నేను పోదలుచుకోలేదు. ఎందుకంటే నాది ఒక ఎయిమ్ ఉంది. నా యొక్క ఫ్యామిలీస్ మీద, నా యొక్క సహచరుల మీద, నా యొక్క డిపార్ట్మెంట్ మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించం. ఒకవేళ మేము తప్పు చేసినాం, తప్పు చేస్తే మా సీనియర్ అధికారులు ఉన్నారు, దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది, దాని మీద ఇంకొక అధికారం ఉంటుంది మా మీద యాక్షన్ తీసుకోవడానికి. బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు ఇన్సల్ట్ బిఫోర్ ది